శివాని మ్యామ్. నమస్కారం అమ్మా. శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. మ్యామ్, రేపు శివరాత్రి కదా, శివరాత్రి విశిష్ట గురించి ఉపవాసము మరియు జాగరణ గురించి వివరంగా వివరించండి. మహాశివరాత్రి శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణవే. శివస్య హృదయం విష్ణు విష్ణోశ్చ హృదయం శివ. శివకేశులు ఇద్దరు ఒకటేనా? శివుడు. శివరాత్రి జాగరణ ఉపవాసం మెయిన్ ఇంపార్టెంట్ విషయాలు. ఈ శివరాత్రికి శివ శివ అని చల్లి వెళ్ళిపోతుంది అని చెప్తారు. మనకి ప్రతి నెలలో కూడా శివరాత్రి వస్తుంది. దాన్ని మాస శివరాత్రి అని పిలుస్తాం మనం. అయితే వచ్చే ఈ శివరాత్రి ఆదివారంతో కలిసి వస్తున్న శివరాత్రి విశేషమైన శుభమైన పండుగ. మాఘమాసం వెళ్ళిపోతూ వెళ్లే ముందర మనకి ఈ మహాశివరాత్రిని అందించిపోతుంది. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ అంటే చాలు. ఆ రోజు శివమయం. శివుడు ఎంత సంతోషిస్తాడు అంటే మన కర్మలని తేలిక చేస్తాడు. మనము చేసుకున్న కర్మలు మనము అనుభవించక తప్పదు. అయితే ఆ కర్మలను అనుభవించే కర్మలను తక్కువగా తేలికగా తొలగించేదే ఈ శివరాత్రి. దీని విధి విధానాలు మనం పాటించుకుంటూ పూజ కనుక చేస్తే భగవంతుని కృప అనుగ్రహం మనకి లభిస్తుంది. శివుడు బోళాశంకరుడు. ఆయనకి కొంచెం తల మీద స్నానం చేసుకొని గుడికి వెళ్ళి లింగాన్ని చూసుకుంటూ 2 చెంబుల నీళ్లు పోయండి చాలు. ఓం నమ శివాయ అనుకుంటూ ఆయన సంతోషించేస్తాడు. శివుడు అభిషేక ప్రియుడు, విష్ణువు అలంకార ప్రియుడు. విష్ణుమూర్తికి ఎంత అలంకరిస్తే ఆయన అంత సంతోషపడతాడు. శివుడు నెత్తి మీద లింగం మీద ఎన్ని నీళ్లు పోస్తే ఆయనకు అంత సంతోషంగా ఉంటుంది. మనము ఈరోజు చేయవలసిన పనులలో ఉపవాసము మరియు జాగరణ. ఉపవాసం గురించి మాట్లాడుతున్నాం. ఈరోజు శివరాత్రి రోజు ఎవ్వరిని దుర్భాషలాడకుండా ఈరోజు కనుక శివనామం చేయగలిగితే చాలు. ఉపవాసం అంటారా, అది మనము ఉండగలిగిన తీరులో ఆ భగవంతునికి నివేదన చేసిన ప్రసాదాన్ని భుజిస్తూ లేకపోతే పండు పలహారము తింటూ. సహజంగా అంటారు కదా, ధాన్యంలో మురాసురుడు ఉంటాడు, అసురుడు. కాబట్టి ధాన్యం అంటే అన్నము తినకుండా పండు పలహారము మీ యొక్క శక్తిని అనుసరించి చేయగలిగితే పాపక్షయం అవుతుంది. గ్రహాలు కూడా సంతులను పొంది పుణ్యం బలం పెంచుకోగలుగుతాం. 1 రెట్ల ఫలితం ఈ రోజు మీరు చేసే పూజ వలన లభిస్తుంది. లింగ రూపంలో ఉద్భవించాడు శివుడు. కాబట్టి ఈ శివ పార్వతులకు వివాహం జరుగుతుందని పసుపు లేక తెల్లని బట్టలు కడతారు. తలస్నానం చేసి విభూతితో లింగాన్ని చేయాలండి. గంగా జలం మనం స్నానం చేసేటప్పుడు గంగా జలం కానీ లేకుంటే కనుక పవిత్రమైన పసుపుని కానీ అందులో వేసి మనము తలస్నానం చేయవచ్చు. సహజంగా 12:50 అర్ధరాత్రి
ఈ టైము లింగోద్భవ సమయము అంటారు. ఆ సమయం వరకు మెల్కొని ఉండి శివనామస్మరణ చేయగలిగితే కనుక మనకి పుణ్యం లభిస్తుందండి. మ్యామ్, పంచామృతాల్లో మనము 5 ఎలిమెంట్స్ వాడతాం కదండి. ప్రతి పదార్థం యొక్క విశిష్టత ఎందుకు వాడతారో చెప్తారా? పంచామృతాలు అంటారు చూడండి, పాలు, నెయ్యి, పెరుగు, తేనె, గంధం, చెరుకు రసం, విభూది, ఇవన్నీ కూడా ఆయన మీద పొయ్యటం మంచిది. పాలేమో మనకి సర్వ సౌఖ్యాలని ఇస్తుంది, పెరుగు అనారోగ్యాన్ని పోగొడుతుంది, తేనె అప్పుల బాధలను పోగొడుతుంది, చెరుకు రసం ఆ లక్ష్మీ కటాక్షాన్నే ఇస్తుంది, గంధం మనకి కీర్తినిస్తుందట, విభూతి కోరికలను నెరవేరుస్తుంది. చండీ ప్రదక్షిణ అంటే ఏంటండి? అది ఎలా చేయాలి? ప్రదక్షిణం అంటే ధ్వజస్తంభం నుండి ప్రారంభించి సోమసూత్రం అంటారు చూడండి, అటు పక్క నుంచి అభిషేక జలాలు ఇలా వస్తూ ఉంటాయి, అంతవరకు వెళ్ళి మరల వెనక్కి తిరిగి రావటాన్ని చండీ ప్రదక్షిణం అంటారు. ఒకవేళ మనం ఇంట్లోనే చేసుకోవాలి అంటే కేవలము పుట్టమన్నుతో దాన్ని జల్లించి పెద్దగా శివలింగాన్ని చేసి దానిని చక్కగా దీపం వెలిగించి 3 ఒత్తులతో దీపాన్ని వెలిగించి ఆ దీపము తూర్పు సైడ్కే ఉండేటట్టుగా చేసి మీరు అభిషేకాన్ని చేసుకోవచ్చు. తులసి దళాన్ని తప్ప మిగిలినవి ఏవైనా కూడా పూలని వాటిని అన్నిటినీ కూడా భగవంతునికి సమర్పించవచ్చు. జమ్మి చెట్టుకి కూడా ఆ రోజు జమ్మి చెట్టు దగ్గర కూడా దీపం వెలిగిస్తే చాలా మంచిదమ్మా. ఆవు నెయ్యి దీపం వెలిగించాలి. ఇంకా 3 కన్నులున్న కొబ్బరికాయ కూడా సాక్షాత్తు త్రినేత్రుని రూపంగా అంటారండి. సో కొబ్బరి చిప్పలో కూడా ఆవు నెయ్యిని వేసి దీపాన్ని వెలిగించడం కూడా చాలా మంచిది. జాతక దోషాలు కూడా పోతాయి, తొలగిపోతాయి, మోక్ష ప్రాప్తి లభిస్తుంది అని పెద్దలు చెప్తూ ఉంటారు. సర్వే జన సుఖినో భవంతు. ధన్యవాదాలు సత్యవాణి మ్యామ్.